దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, ఈరోజు మనకి ఆగస్టు 15 అనగా మనకి స్వాతంత్రం వచ్చిన దినము. ఈ దినాన మనం ఎంతో సంబరం చేసుకుంటాము. ఎందుకు సంబరం చేసుకుంటాము అంటే, మనము బ్రిటిష్ పరిపాలనలో ఆ యొక్క వారి కాడి కింద, అంటే వారి కింద బానిసలుగా చేసేవారు మన పూర్వీకులు. వారు ఎంతగానో ప్రయాసపడి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. కనుక ఇప్పుడు మన బట్ట మనం కట్టుకుంటున్నాం, మన తిండి మనం తింటున్నాం, మనకి ఎంతగానో స్వాతంత్రం వచ్చిందని ఈ యొక్క 79 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలో ఎంతో సంతోషంతో మనం పునస్కరించుకుంటున్నాం. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు అని ఎస్తేరు గ్రంథంలో వ్రాయబడి ఉంది. అంటే బైబిల్ గ్రంథంలో మన దేశం గురించి వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, నీ దేశానికి స్వాతంత్రం వచ్చిందని నువ్వు సంతోషించుకున్నా, ఆ సంతోషం నువ్వు సంతోషించినా, నీ రాజుల కొరకు, యాజకుల కొరకు, పెద్దల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ దేశం సుభిక్షంగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని నువ్వు ప్రార్థన చేస్తే నేను ఆకాశము నుండి ఆ దేశాన్ని నేను దీవిస్తాను అని చెప్తా ఉన్నారు. దేవుని ప్రజలైన వంటి వారికి యేసు ప్రభు వారు ఇస్తున్న ఆ యొక్క గొప్ప బాధ్యత చూడండి. ఇక్కడ వాక్యంలో ఏమని సెలవిస్తుందంటే, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనంలో, అది ఆకాశ వర్షజాలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాది వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మన దేశం మీదకి ఇస్తూ ఉన్నారు. సంవత్సరం మొదలుకొని సంవత్సరాది వరకు కూడా ఆయన కనుదృష్టి ఎప్పుడు కూడా ఉంటుందంట. ఆకాశ జలాన్ని అది ఎప్పుడు కూడా త్రాగుతూ చక్కగా పాడి పంటలు అన్ని సమృద్ధిగా ఇస్తుందని. ఎప్పుడు అంటే మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు. తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, రాజుల కొరకు, యాజకుల కొరకు, ప్రధానుల కొరకు, అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. వారి ఆయుష్ ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయాలి. సైన్యము కాస్తున్న ఆ యొక్క దేశ సరిహద్దులో ఉన్న సైన్యము కొరకు ప్రార్థన చేయాలని తన ప్రజలకు దేవుడు ఇస్తున్న గొప్ప బాధ్యత. అందుకే దేవుని ప్రజలైన వంటి వారు ఎప్పుడు కూడా వారి దేశము ఆరోగ్యపరంగా ఉండాలని, ఆ దేశము సస్యశ్యామలంగా ఉండాలని, ఆ దేశము ఎప్పుడు కూడా పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని వారు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనే కాదు, నేటి దినాల్లో చెడిపోతున్న యువత కొరకు కూడా ప్రార్థన చేయమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఎంతోమంది యువతులు చెడిపోతూ ఉన్నారు. వాళ్ళతో పాటు పెద్దవారు కూడా చెడిపోతూ ఉన్నారు. అయితే వారి కొరకు ప్రార్థన చేయమని బాధ్యతను దేవుడు తన ప్రజలకు అందించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్వాతంత్రము ఈ యొక్క దేశము కొరకు, దేశం యొక్క సుభిక్షత కొరకు, దేశం యొక్క మంచిగా సస్యశ్యామలంగా వర్ధిల్లడం కొరకు, మన దేశం ఆర్థిక పరంగా దీవించబడుటకు ఈ ప్రార్థనలన్నీ కూడా దేవుడు చేయమని చెప్పినప్పుడు, ఆ ప్రార్థనలన్నీ కూడా చేసినప్పుడు మన స్వాతంత్రం పొందుకున్నందుకు మనకి ఎంతో సంతోషము, ఆనందము ఉంటుంది. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు మరొక స్వాతంత్రాన్ని ప్రజలకు అందించారు. అది ఏంటి అంటే, ఆత్మలో నశించిపోతున్న మనము శాప కాడి క్రింద ఉన్న మనలకి ఆయన విమోచన కార్యాన్ని కలువరి శిలువలో జరిగించి తన రక్తాన్ని చిందించి ప్రతి ఒక్క మనిషి మీద ఏలుబడి చేస్తున్న జన్మత కర్మత పాపాల నుంచి ఆయన విడిపించారు. యేసుక్రీస్తు ప్రభు అని ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయమందు అంగీకరిస్తారో వారికి ఆ యొక్క రక్షణ, నిజమైన రక్షణ, పాపపు నుంచి శాపం నుంచి విడుదల పొందుకునే రక్షణ వస్తుంది. వారు ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని పొందుకొని ఉంటారు. కనుక ఎవరైతే అలాంటి స్వాతంత్రాన్ని కోరుకున్నారో, భౌతికమైన స్వాతంత్రాన్ని ఇచ్చిన దేవుడు ఆధ్యాత్మికంగా కూడా ఆయన స్వాతంత్రాన్ని ఇచ్చారు. కనుక మన దేశాన్ని ఆయన ఆశీర్వదిస్తున్నారు. కనుక నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని చెడుతనం విసర్జించి దేవుని యొక్క సహాయం కోరినప్పుడు ఆకాశం నుండి వారి దేశమును నేను స్వస్థపరుస్తానని ఆయన సెలవిస్తూ ఉన్నారు.
కనుక దేశం అనారోగ్యంలో ఉండకుండా, ఏ తెగులు దేశం మీదకి రాకుండా ఆయన స్వస్థపరుస్తానని గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. దేవుని ప్రజలైన వంటి వారు దేశంలో ఉండటం దేశముకు ఎంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే వారు మానక ఎప్పుడు వీటన్నిటి గురించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఆ దేశాన్ని దీవించి ఆశీర్వదించి, అందులో ఉన్న నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి వర్ధిల్లింపచేసి ఆయన ఆశీర్వదిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాము. కళ్ళు మూసుకొని నాతో పాటు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇదిగో ప్రభువా తండ్రి నాన్న, మా దేశాన్ని ఆశీర్వదిస్తానని దీవిస్తానని నీ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. సంవత్సరం మొదలుకొని సంవత్సరాది వరకు నీ కనుదృష్టి మా దేశం మీద ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి. ఇదిగో నాయన, మా ప్రధానులు, మా పెద్దలు, మా రాజకీయ నాయకులు, మా ముఖ్యమంత్రులు, మా రాష్ట్రీయ ఉప ముఖ్యమంత్రి అందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుని వారందరికీ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. అలాగే మా దేశంలో ఉన్న, మా దేశాన్ని కావలి కాస్తున్నటువంటి సైన్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మా ఆర్మీని దీవించండి ప్రభా తండ్రి నాయన, వారికి కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలు దయచేసి తండ్రి, మా దేశం ఎల్లప్పుడూ కూడా సుభిక్షంగా ఆయుష్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నాయనా ప్రభా నీ కృపలో దినదినం బలాభివృద్ధి చెందుటకు సహాయము దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.